పరీక్షలు చేయించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఏవో మందులు తీసుకొచ్చి మింగుతున్నాం. అప్పుడప్పుడు తగ్గుతుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళా వేస్తున్నాం, మళ్ళా తగ్గుతుంది. ఈలోపు కడుపులో మంటలు పుడుతూ ఉన్నాయి, పేగుల్లో పుండ్లు పడుతూ ఉన్నాయి, దీనికోసం మళ్ళా పోతూ ఉన్నాం. ఇలా అనేక రకరకాల బాధల గాథల అగాధాలతో మన కుటుంబాలు రోజు రోజుకి అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చిటికలో ఓ జ్వరమా నీవు నా బిడ్డను ఆవరించావు, నా దగ్గర ఆయుర్వేద జీవన విజ్ఞానం అనే ఆయుధం ఉంది, దీనిని మీద ప్రయోగిస్తున్నాను, మరలా ఎప్పుడు మా ఇంటి పరిసరాల వైపు కూడా నీవు రావడానికి వీల్లేకుండా పారిపోవాలి అని సంకల్పించి ఇప్పుడు మీరు చూడబోయేటువంటి అనుభవాన్ని రాసుకొని దాన్ని ప్రయోగించాలి. నేను మరలా మీకు విశ్లేషణ చెప్తాను, ముందు చూడండి. నా పేరు బడిగంటి నాగరత్నమ్మ. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పార్థసారథి నగర్ నుంచి వచ్చాను. మాకు ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు ఉత్తరైన ఆకులు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, తెల్లగడ్డలు ఒలిచినవి 50 గ్రాములు, మెత్తగా నూరి బఠానీ గింజంత మాత్రలు చేసుకుని హైయెస్ట్ ఫీవర్ ఉన్నప్పుడు 2 మాత్రలు వేసుకుంటే ఒక అర్ధ గంటలోనే రిలీఫ్ వచ్చింది. ఈ విధంగా మేము ఇంట్లో వాడుకుని విజయం సంపాదించుకున్నాము. ఇంత గొప్ప వైద్య సలహాలను, వైద్య సహాయాన్ని ప్రజలకు అందజేస్తున్న ఏల్చూరు వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటిది. ఉత్తరేణి ఆకు చూడండి, ఊరంతా ఉంది ఉత్తరేణి. ఎక్కడ పడితే అక్కడ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంది. మహాతల్లి దండం పెట్టుకో, సాగు తీసుకురా, కడుగు, ఆరబెట్టు, దంచి పొడిచి, ఇంట్లో వంట ఇంట్లో మిరియాలు ఉన్నాయి తీసుకురా, సమాన భాగం. ఇది 100 గ్రాములు ఉంటే ఆకుపొడి, మిరియాల పొడి కూడా 100 గ్రాములు చేయి. కొంచెం దూరగా వేయించి దంచి జల్లించి వస్త్రగాళితం పట్టు. ఈ 2 వస్త్రగాళితం పట్టినటువంటి ఈ 100 గ్రాముల పొడిలో వెల్లుల్లి, అమ్మాయి మీకు తెల్లగడ్డలని చెప్పింది, వాళ్ళ ప్రాంతంలో వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటారు. అంటే ఉల్లిగడ్డలు కాదు, తెల్లగడ్డలు, వెల్లుల్లి, చిన్నెల్లిపాయ అంటాం. ఈ వెల్లుల్లి దంచినటువంటి రసం కూడా, దంచి బట్టలో వేసి పెట్టిన రసం 100 గ్రాములు తీసుకొని 3ని కలిపి బాగా మెత్తగా నూరితే గుద్దు గుద్దుగా అవుతుంది. చిన్నబిడ్డలకైతే శనగ గింజంత గోళీలు చేయి, పెద్దవాళ్ళకైతే బఠానా గింజంత లేదా కుంకుడు గింజంత గోళీలు చేయి. అస్సలు ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో వాడిస్తేనే నీకు తెలుస్తుంది. చిన్న చిన్న జ్వరాలు కొద్ది కొద్దిగా ఉంటే 1 3 పూట్ల, బాగా ఎక్కువ ఉంది 2 రాత్రి గల కథం. దీనివల్ల ఏమవుతుంది? కడుపులో మంట రాదు, నొప్పి రాదు, ఆకలి తగ్గదు, అజీర్ణము రాదు, మలబంధం ఉండదు. ఇంత అద్భుతమైంది, 1 పైసా ఖర్చు లేనిది, మన చేతుల్లో ఉన్న దాన్ని మనం చేసుకొని, ఇందులో ఏముందో మనకు తెలుసు కాబట్టి, ఇందులో నీ హృదయం కూడా ఉంది కాబట్టి తయారు చేసేటప్పుడు ఇది మన బిడ్డల మీద బ్రహ్మాండంగా తిరుగు లేకుండా పనిచేస్తుంది. అంతేకాదు, మీరు తెలుసుకోవలసిన నగ్న సత్యము, ఈ మహాతల్లి గురించి ఎంత తెలుసుకున్నా, 1000 సంవత్సరాలు మనం బ్రతికి ప్రతిరోజు ఈ మొక్క గురించి తెలుసుకున్నా కూడా మా 1000 సంవత్సరాల జీవితం